వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజు అయితే మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను. మనకి ఇక ఎండలు స్టార్ట్ అయిపోతున్నాయి కదా, త్వరగా వంటలు చేసేసుకోవాలి అని అనుకుంటే ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. కళ్యాణ రసం అంటారు కదా, కళ్యాణ రసం ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. చాలా సింపుల్ అండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో నేను ఈ రసంతో పాటు వంకాయని కొబ్బరి కారంతో చేశానండి. చాలా టేస్టీగా ఉంది. రెండు కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఇప్పుడైతే మీకు కళ్యాణ రసం ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఒక చిన్న గ్లాసు కందిపప్పు ఉడకబెట్టేసి ఒక 3-4 విజిల్ వచ్చే వరకు బాగా మెత్తగా ఉడికించేసేయండి. తర్వాత ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టి రెడీగా పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా కాస్త కడిగి నానబెట్టుకుంటే ఇసుక అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ వంకాయలు ఫ్రై చేయడం కోసం పక్కన పెట్టేసుకున్నాను. ఇక దీంట్లోకి ఒక చిన్న మసాలా చేయాలి. మన కళ్యాణ రసంలోకి 1 స్పూను మిరియాలు, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 స్పూను జీలకర్ర వేసేసుకొని దీన్ని కాస్త కచ్చాపచ్చాగా దంచేసుకుందామండి. ఈ విధంగా చూడండి, ఇలాగా మనం మిక్సీలో వేసుకోవచ్చు. ఇలా దంచి వేస్తే కూడా మంచి ఫ్లేవర్స్ వస్తాయి కదా, బాగుంటుంది. చూడండి, ఈ విధంగా దంచేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకుందాం. గిన్నె వేడెక్కుతుంది. ఈలోగా మనం కుక్కర్ కూడా విజిల్ తీసేసానండి. చూడండి, పప్పు ఈ విధంగా ఉడికిపోయింది. ఇక ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. చూడండి, ఇప్పుడు కాస్త ఇది వేడెక్కిపోయింది కదా, ఇక ఆయిల్ వేసేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ వేసేసుకొని కాస్త వేడెక్కింది కదా ఆయిల్ కూడా, ఇప్పుడు 1 స్పూను ఆవాలు వేసుకుందాం. చూడండి, ఆవాలు చిటపట అంటున్నాయి కదా, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసేసుకోండి. ఆ పళంగా కూడా వేసుకోవచ్చు, కాస్త దంచితే ఫ్లేవర్స్ వస్తాయి కదా అని దంచి వేసాను. అలాగే ఒక 1/2 స్పూన్ అంతా జీలకర్ర వేసేసుకోండి. ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోండి. ఆ పైనే కరివేపాకు, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఈ కాస్త వేగనిద్దామండి. ఈలోపు ఒక పెద్ద టమాటోని సన్నగా ముక్కలు కట్ చేసేసి పెట్టేసుకోండి. ఈ కాస్త వేగుతున్నప్పుడే ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకోండి. మనం దీంట్లోకి పచ్చిమిర్చి కానీ కారం కానీ యాడ్ చేయట్లేదు. మనం మిరియాలు వేస్తున్నాం కాబట్టి ఎండుమిర్చి మిరియాలు కారంతోనే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కాస్త వేగగానే టమాటాలు వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా ఇప్పుడు మన రసానికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అంటే కొంచెం తక్కువ వేసుకోండి, తర్వాత మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఇలా చక్కగా దగ్గరికి పెట్టేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి 1 నిమిషం ఆగామనుకోండి, టమాటాలోంచి వాటరు, అలాగే మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇలా వాటర్ పైకి వస్తాయి కదా, కాస్త వాటర్ దగ్గరికి అయిపోయేదాకా మనం ఇలా కలిపేసుకుందాం. చూడండి, ఈ విధంగా టమాటా మెత్తగా కుక్ అయిపోవాలి. ఇలా ముక్కలుగా కావాలి అని అనుకున్నారనుకోండి, ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆనియన్ కావాలన్నా ఆనియన్స్ వేసుకోవచ్చు. నేను ఆనియన్ వేయలేదు, ఉత్తగానే టమాటాతోనే చేశాను. చాలా బాగుందండి. ఇక పప్పు మెదిపేసుకున్నాను, కొంచెం వాటర్ వేసి ఇక అది వేసేసాను. ఈ పప్పులో సాల్ట్ ఏమి వేయలేదండి, మనం లాస్ట్లో చూసుకొని సాల్ట్ వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మనకి ఎంత పలుచగా కావాలా, కొంచెం చిక్కగా కావాలో చూసుకొని వేసుకుందాం. చూడండి, ఇక చింతపండు కూడా నేను మెత్తగా పిసికేసి పులుసు తీసాను, అది కూడా వేసేసాను. చూడండి, అదొక 2 సార్లు వేసాను. మనకి ఎంత సరిపోతుంది అంత చూసుకొని ఇప్పుడు సాల్ట్ చూసేసుకొని, సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి. ఇందాక మనం తాలింపు వేసేటప్పుడు నేను ఇంగువ వేసాను, అది స్కిప్ అయింది. ఇలా కలిపేసి మూత పెట్టేసేయండి. ఇలా చక్కగా 1 పొంగు 2 పొంగులు వచ్చేసి మరిగింది కదా, ఇంక ఇప్పుడు ఒక 2 రెమ్మలు అలాగే కాడలతో కరివేపాకు వేసేసుకోండి. కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. ఇక మనం దంచి పెట్టాం కదండి మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర, అది కూడా వేసేసుకుందాం. 1 స్పూన్ మీద ఇంకొంచెం వచ్చింది. మనం మిరియాల పొడి వేసాక ఇంకా అసలు కలపకూడదండి. కలపకుండా అలా ఉంచేస్తే 1 పొంగు వస్తుంది, చక్కగా మరిగి 1 పొంగు రాగానే ఇక పొయ్యి కట్టేయడమే, అయిపోయినట్టే మన కళ్యాణ రసం. చూడండి, 1 పొంగు వచ్చే వరకు నేను ఉంచాను. ఇక పొంగు వచ్చింది కదా, ఇక పొయ్యి కట్టేశాను. పొయ్యి కట్టేసి చక్కగా వేడివేడి అన్నంలోకి సర్వ్ చేయొచ్చు. సాంబార్ లాగా మనకి ఇడ్లీలో వేయచ్చు, ఉప్మా చేస్తాం కదా ఉప్మాలోకి కానీ
దేనికైనా సరే ఈ కళ్యాణ రసం అదిరిపోయింది, చాలా టేస్టీగా ఉంది. నేను అన్నంలోకి పెట్టానండి. అలాగే ఈవినింగ్ టైంలో అంటే డిన్నర్కి ఉప్మా చేస్తాం కదా, ఉప్మాలో కూడా మేము యూజ్ చేసాము. సరిపోయింది మాకు. చూడండి, ఇక దీంతోపాటు నేను పక్కన వంకాయని ఇలా వేయించేసుకుంటున్నాను. అంటే పెద్ద వంకాయలు ఉంటాయి కదా, దాన్ని సగం చేసి ఇలా కొబ్బరి కారం పెట్టేసి, ఇదిగోండి ఈ విధంగా కొబ్బరి కారం చేసి పెట్టాను. అప్పుడప్పుడు మనం సన్న దోశ వేస్తాం కదా, దాని మీద కూడా ఇలా జల్లి, ఈ కొబ్బరి కారం జల్లి వేస్తూ ఉంటాను. అందుకోసం నేను చేసి ఉంచుకుంటానండి ఇది. ఈరోజు ఏం చేశానంటే ఆ వంకాయలో వేసి ఇలా కూర చేసేసాను సైడ్ డిష్గా. చాలా బాగుంది, టేస్టీగా కూడా ఉంది. మీకు నచ్చిందా? ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.